వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఎవరికీ అందనిదన్నారు. కేటీఆర్ చేసే వ్యాఖ్యలు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని, దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తోందని, రాహుల్ గాంధీ దేశ ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. నంబర్ 1 పాయింట్. అయితే నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పోడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఒక సాక్ష్యం రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు, అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారు నేను ఎవరో తెలియదు, జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు. నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు. అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు? పాసిబుల్ ఉండదు మాకు. అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టడానికి, దేశం జాతీయ పార్టీ. అయితే ఆ రోజు చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము, నేను అన్న ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా డిజైన్ వేరు, భయ్ అందరం కలిసి ఉందాం భయ్, ఎందుకు ఇదంతా. అందుకే కొంత వివరణ ఇచ్చిన, మళ్ళీ ఎక్కువ దాంట్లో పోనీగా నేను, ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు, ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఫోనా బంద్కర్లేవు ప్లీజ్. రాజకీయ పోరాటం చేసిర్రు మీరు రాజకీయ పోరాటము, స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేసిర్రు.